ఎప్పుడన్నా వెజిటబుల్ బిర్యానీ, వెజిటబుల్ పులావ్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఒక కర్రీ చేసుకోవాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు నేను చూపించే ఈ కర్రీ చేయండి. చాలా బావుంటుంది. బంగాళదుంపలు శుభ్రంగా కడిగి పెద్దగా ఉంటే కనుక ముక్కలు కోసుకొని కుక్కర్లో వేసి నీళ్లు పోసి ఒక్క విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత పైనుండే తొక్కంతా కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో మీడియం సైజ్ 2 టొమాటోస్ని వేసి ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ వేసి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. పెరుగులో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి ఆ పెరుగును కూడా టమాటో ప్యూరీలోకి వేసి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాత ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, బఠానీలు వేసి కొంచెం మగ్గిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళని పోసి గ్రేవీ చిక్కపడేంత వరకు దగ్గర పడినివ్వాలి. ఫైనల్ గా కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి ఇంకా అలా సర్వ్ చేసేయడమే. దీనికి కాంబినేషన్ గా వెజిటబుల్ పులావ్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు చాలా చాలా బాగుంటుంది. బఠానీ లేకపోయినా ఉత్తి బంగాళదుంపతో అయినా సరే ఇలా చేసుకోవచ్చు. కానీ బఠానీ ఉంటే ఇంకా టేస్ట్, లుకింగ్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా వెజ్ రెసిపీస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.